वागीशाद्या सुमनसः सर्वार्थानामुपक्रमे यन्नत्वा कृतकृत्या स्युः तन्नमामि गजाननम्। शरदिन्दुविकासिमन्दहासां स्फुरदिन्दीवरलोचनाभिरामाम् अरविन्दसमानसुन्दरास्याम् अरविन्दासनसुन्दरीमुपासे। शरदिन्दुसुन्दररुचिश्चेतसि सा मे गिरां देवी अपहृत्य तमः सततमर्थानखिलान् प्रकाशयतु। श्रुतिस्मृतिपुराणानामालयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करं। व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः। वन्दे वन्दारुमन्दारं वृन्दावनविनोदिनं वृन्दावनकलानाथं पुरुषोत्तममद्भुतं। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। गोवर्धनधरं वन्दे गोपालं गोपरूपिणं गोकुलोत्सवमीशानं गोविन्दं गोपिकाप्रियं। गोवर्धनधरं वन्दे गोपालं गोविन्दं गोपिकाप्रियं। गोवर्धनधरं वन्दे गोपालं गोपरूपिणं गोकुलोत्सवमीशानं गोविन्दं गोपिकाप्रियं। गोपालकृष्ण भगवान की जय। गौरी शंकर भगवान की जय। नमः पार्वती पतये हर हर महादेव। परम पूजनीयुलु श्री दक्षिणाम्नाय पीठाधीश्वरुलु भारती तीर्थ महास्वामी तत्करकमल संजातुलु విధుశేఖర భారతి మహాస్వామి వార్ల చరణారవిందాలకు సాష్టాంగ ప్రణామాలను సమర్పించుకుంటూ వ్యాసునికి జగద్గురు శంకరాచార్యుల వారి చరణారవిందాలకు అనేకానేక ప్రణామాంజులను సమర్పించి పురుషోత్తమ మాస మాహాత్మ్యాన్ని గురించి ఈనాటి నుండి చెప్పడానికి ప్రారంభం చేస్తూ ఉన్నాను. వ్యాస భగవానుడు జగత్తులో ఉన్నటువంటి మానవులమైన మనందరికీ కూడా ధర్మమయ జీవనాన్ని కలిగించాలి అనే ఉద్దేశంతో ప్రతివాడు ధర్మమయ జీవనాన్ని కొనసాగించాలి, ధర్మాన్ని ఆచరించి శ్రేయస్సును పొంది ఈ లోకంలో ఆనందమయ జీవనాన్ని కొనసాగిస్తూ లోకాంతరంలో కూడా ఉత్తమమైనటువంటి ఫలాన్ని పొందాలనేటువంటి ఉద్దేశంతో అవిభక్తముగా ఉన్నటువంటి వేదాలనన్నిటిని కూడా విభాగం చేసినాడు. వేదాలను విభాగం చేయడం వలన వేదవ్యాసుడు అనేటువంటి పేరును పొందినాడు. వేదాలలో ఉన్నటువంటి భాష చాలా కఠినమై ఉండడం వలన సులభమైనటువంటి భాషలో మనందరికీ కూడా వెన్నతో సమానమైనటువంటి మృదు మధురమైనటువంటి శైలిలో పరమాద్భుతమైనటువంటి అష్టాదశ మహాపురాణాలను రచించి మనకు అందించినాడు. ఒకవేళ వ్యాసుడే గనక ఆవిర్భవించి అష్టాదశ మహాపురాణాలను రచించకపోయినట్టయితే ఈనాడు మన హిందూ ధర్మము ఈ విధంగా ఉండేది కాదు. అందుకని హిందూ జాతిలో పుట్టిన ప్రతి ప్రాణి శ్రీ వేదవ్యాసుల వారికి రుణపడే ఉంటారు. ఇందులో ఏమాత్రము సందేహం లేదు. అందుకని ప్రతినిత్యము కూడా ఒక్కసారి
వ్యాసభగవానునికి నమస్కారం చేసి ఆ రోజునంతా కూడా శుభంకరమైనటువంటి రోజుగా చేసుకోవాలి అని మొట్టమొదట వ్యాసదేవునికి సంబంధించినటువంటి స్మరణను చేస్తూ వ్యాసుని యొక్క హృదయాన్ని నిరంతరాయంగా తన హృదయంలో ఒక గంగా ప్రవాహం వలె పొంగేట్టుగా చేసుకొని వ్యాసునిది ఇది నిజమైనటువంటి హృదయము అని మన భారతదేశంలో ఉన్న వాళ్ళకే కాదు ప్రపంచ దేశాల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా నిజమైనటువంటి తత్వాన్ని తెలియపరిచినటువంటి మేధావి మహా గొప్పనైనటువంటి ఈశ్వరాంశ సంభూతుడు శ్రీ జగద్గురు శంకరాచార్యుల వారు ఉభయులు ఈనాటి కాలంలో ఉన్నటువంటి మనందరికీ కూడా వందనీయులే. వాళ్ళిద్దరికీ కూడా ఒక్కసారి మనం రెండు చేతులు జోడించి నమస్కరించినాము అనంటే సకల దేవతా నమస్కార ఫలాన్ని మనం పొందుతాము. వ్యాసుడు అష్టాదశ మహాపురాణాలను రచించి కొన్ని పురాణాలలో యాత్రలకు సంబంధించినటువంటి మహిమను వర్ణించినాడు. ఇంకా కొన్ని పురాణాల్లో ఆయా దేవతలకు సంబంధించినటువంటి వైభవాన్ని గురించి వర్ణించినాడు. ఇంకా కొన్ని పురాణాల్లో మనకు సంబంధించినటువంటి జీవన శైలి ఏ విధంగా ఉండానో తెలియపరిచినాడు. ఈ చెప్పిన విషయాలన్నీ అన్ని పురాణాల్లో ఉన్నప్పటికీ కూడా కొన్ని పురాణాల్లో విస్తరించి కొన్ని పురాణాల్లో సంక్షేపించి మనకు తెలియజేసినాడు. ఏకాదశి నాడు ఉపవాసం ఉండాలి అని మనమంతా కూడా 24 ఏకాదశులు ఉపవాసం ఉంటాము. ఒక్కొక్క ఏకాదశికి సంబంధించినటువంటి మహిమను చాలా గొప్పగా ప్రతిపాదించినాడు పద్మపురాణంలో. భాగవతాన్ని మనమంతా కూడా శ్రవణం చేస్తాము. భాగవతం యొక్క గొప్పతనం ఏమిటో వర్ణించడానికి స్కంద పురాణంలో, అదేవిధంగా పద్మపురాణంలో దాని యొక్క అపారమైనటువంటి వైభవాన్ని గురించి వర్ణించినాడు. ఈ విధంగా ఆయా పురాణాల్లో ఆయా విశేషాలను తెలియజేస్తూ బృహన్నారదీయ పురాణము అనేటువంటి పురాణంలో ఈ అధిక మాసానికి సంబంధించినటువంటి మహాత్మ్యాన్ని గురించి వర్ణించినాడు. అధిక మాసము ప్రారంభమై నేటికి 4 రోజులు గడిచినాయి. ఈనాటి నుండి మొదలుకొని అధిక మాస మహాత్మ్యముతో కూడుకొని పరమ భాగవతోత్తముల యొక్క కథలను కూడా వినాలనేటువంటి ఉద్దేశంతో, చెప్పాలనేటువంటి ఉద్దేశంతో భగవత్ ప్రేరణ జరిగి ఈనాటి ఈ కరోనా కాలంలో చాలా పెద్ద ఎత్తున అందరి ఎదుట ఈ ప్రవచనాన్ని చేయడానికి చేయవలసి ఉండగా ఈ ముఖ పుస్తకము ద్వారా అందరికీ ఈ విషయాన్ని తెలియపరచాలనేటువంటి సంకల్పం జరిగి భగవత్ ప్రేరణ జరిగినది. ఈనాటి నుండి జరిగేటువంటి ఈ కథా ప్రవచనానికి ఏ విధమైనటువంటి విఘ్నాలు రాకుండా ఆ గణనాథునికి సాష్టాంగ ప్రణామాలను సమర్పించుకొని కథా ప్రవచనాన్ని ప్రారంభం చేస్తూ ఉన్నాను. బృహన్నారదీయ పురాణంలో మొట్టమొదట నైమిషారణ్యానికి సంబంధించినటువంటి గొప్పతనాన్ని గురించి వర్ణించినాడు. మన భారతదేశంలో నైమిషారణ్యము ఎంతో గొప్పనైనటువంటి పరమ ఉత్కృష్టమైనటువంటి ధామము. అక్కడ అనేక వందల వేల సంవత్సరాలు 82,000 మంది ఋషీశ్వరులంతా కూడా ప్రాతకాలంలో నిత్యనైమిత్తిక జనుష్ఠానాలను ఆచరించి యజ్ఞాగాది క్రతువులను చేసుకొని మధ్యాహ్న కాలంలో సాయంత్రం వరకు కూడా ఆ భగవత్ చింతన చేస్తూ వేదవ్యాసుడు రచించినటువంటి అష్టాదశ మహాపురాణాలకు సంబంధించినటువంటి శ్రవణం చేస్తూ అనేక చర్చలను చేసినారు. ధర్మాన్ని ఆచరించేటువంటి ఏ వ్యక్తి ఉన్నాడో, ధర్మానికి సంబంధించిన విషయాన్ని తెలుసుకొని ధర్మాన్ని ఆచరిస్తే ఆ ధర్మం యందు ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. అందుకని వాళ్ళంతా కూడా ఆచరించేటువంటి ధర్మానికి సంబంధించిన విషయాలన్నిటిని కూడా తెలుసుకుంటూ చాలా గొప్పనైనటువంటి కాలాన్ని గడిపినారు. నిరంతరాయంగా ఈ విధంగా కొనసాగిన పరమ పవిత్రమైనటువంటి ధామము నైమిషారణ్య క్షేత్రము. రథీధరుడు, రుభువు, కపిలుడు, రైభ్యుడు, గౌతముడు, ముద్గరుడు, కౌశికుడు, అత్రి మొదలైనటువంటి వాళ్ళంతా కూడా ఆ నైమిషారణ్యంలో అతని రాక కోసమే ఎదురు చూస్తూ ఉన్నారు. వీళ్ళందరి యొక్క పుణ్యము బండినది
వ్యాసదేవుని యొక్క శిష్యుడైనటువంటి ఏ సూత భగవానుడు ఉన్నాడో ఆయన అక్కడికి రానే వచ్చినాడు. మునీశ్వరులంతా కూడా లేచి ఆయనకు నమస్కారం చేసినారు. అర్ఘ్యపాద్య ఉపచారాలనన్నిటిని కూడా చేసినారు. అందరూ ఆ సూత భగవానుడు కూర్చున్న తర్వాత ఈ ఋషులంతా కూడా, శౌనకాది ఋషులంతా కూడా కూర్చున్నారు. సూత భగవానుడు నిరంతరము కూడా ఆ భగవన్నామాన్ని చింతన చేస్తూ ఉంటాడు. శ్రీకృష్ణ గోవింద హరే మురారే హే నాథ నారాయణ వాసుదేవ అనే నామాన్ని నైరంతర్యంగా జపిస్తూ ఉంటాడు. ఆయన కూర్చున్న తర్వాత మిగతా ఋషులంతా కూడా కూర్చొని దీర్ఘదండ ప్రణామం చేసి 2 చేతులు జోడించి ప్రార్థన చేస్తున్నారు. సూత సూత మహాభాగ భవభాగవతో భవాన్ అస్మాభిః త్వాత్ ఆసనం తేద్య కల్పితం సుమనోహరం. హే సూత, మేమంతా కూడా నిన్ను గౌరవించి ఉన్నతమైనటువంటి ఆసనం పైన కూర్చుండబెట్టినాము. మా కోరికల్లా ఒకటే, మేమంతా కూడా జ్ఞాన పిపాసులమై ఉన్నాము. జ్ఞానామృతాన్ని ఆస్వాదించాలనేటువంటి ఉద్దేశంతో ఉన్నామయ్యా. అందుకని మా కోరికను నీవు మన్నించాలి అని వాళ్ళంతా కూడా ఏమని ప్రార్థన చేస్తూ ఉన్నారు అంటే, తన్నో వద మహాభాగయత్తే మనసి నిశ్చితం. మా అందరికీ నీవు అటువంటి బోధను చేయాలి. నీవు చేసినటువంటి ఏ బోధ వలన మేమంతా కూడా ఉద్ధరింపబడతాము, అటువంటి బోధను చేయవయ్యా. మా పరిస్థితి ఏమిటి అనంటే శౌనకాదుషులు చెబుతూ ఉన్నారు. సంసారార్ణవమగ్నానాం పారదం శుభదం చయతు అజ్ఞానతిమిరాంధానాం నేత్రదానపరాయణ. అజ్ఞానము చేత కొట్టుమిట్టాడుతూ ఉన్నటువంటి వాళ్ళం మేమంతా కూడా. సంసారంలో పునరపి జననం పునరపి మరణాత్మకమైనటువంటి ఈ సంసారంలో కొట్టుమిట్టాడుతూ ఉన్నటువంటి వాళ్ళము. అటువంటి అంధులమైనటువంటి మాకు నేత్రదానం చేసేటువంటి వాడవయ్యా నీవు. అందుకని హే సూత, వద శీఘ్రం కథాసారం భవరోగరసాయనం. మాకున్నటువంటి భయంకరమైనటువంటి రోగం ఏది అంటే భవరోగము. ఆ భవరోగానికి రసాయనము, టానీకు అది నీ దగ్గర మాత్రమే ఉన్నది. ఏ దానిని, ఏ ఔషధాన్ని సేవించడం వలన ఈ భవం అనేటువంటి రోగం మాకు తొలగిపోతుందో అటువంటి పరమాద్భుతమైనటువంటి ఔషధాన్ని మాకు నీవు అందించవయ్యా. సాక్షాన్ నారాయణమూర్తి యొక్క అపరావతారమైనటువంటి వేదవ్యాసుని సమీపంలో నీవు అటువంటి ఔషధాన్ని తెలుసుకున్నావు. అందుకని మా అందరికీ కూడా అటువంటి ఔషధాన్ని అందించవయ్యా అని అందరూ కూడా ఋషులు ప్రార్థన చేస్తే వాళ్ళందరి హృదయంలో ఉన్నటువంటి అభిప్రాయాన్ని తెలుసుకున్నటువంటి సూత భగవానుడు చాలా సంతోషపడి, మీరంతా కూడా నా వలన అటువంటి కథామృతాన్ని ఆస్వాదించాలి అని కోరుకుంటున్నారు. నిజంగా నేను ధన్యుడనవుతాను ఆ కథను చెప్పడం వలన అని మొట్టమొదట తనకు సంబంధించినటువంటి గొప్ప అదృష్టాన్ని, నేను పరమ ఉత్కృష్టమైనటువంటి భగవత్ కథలను చెప్పబోతూ ఉన్నాను కాబట్టి, నేను చెప్పాలి అంటే మీరు అడిగినారు కాబట్టి, మీరు అడగడం వలననే నేను వీటిని చెప్పుతూ ఉన్నాను కాబట్టి మీకన్నా నేనే చాలా ధన్యధన్యుడను అని తన యొక్క ధన్యతను తెలియపరిచినటువంటి వాడై తాను ఎక్కడెక్కడికి వెళ్ళి ఎక్కడి నుండి వస్తూ ఉన్నాడు అనేటువంటి విషయాన్నంతా కూడా పూసగుచ్చినట్టుగా చెప్పినాడు. ఈ భారతదేశంలో అనేక ప్రాంతాలను సంచారం చేస్తూ పరమ భాగవతోత్తముడైనటువంటి పరీక్షన్ మహారాజు గారు ప్రాయోపవేశం చేస్తూ ఉన్నాడు. ఆ ప్రాయోపవేశము గంగా తీరంలో జరుగుతున్నది అనేటువంటి విషయాన్ని తెలుసుకొని సూతుడనైనటువంటి నేను అక్కడికి వెళ్ళినానయ్యా శౌనకాదుషులారా. వెళ్ళే వరకు ఆ పరీక్షన్ మహారాజు గారి చుట్టూ కూడా కొన్ని వందల వేల మంది ఋషిగణాలంతా కూడా కూర్చొని ఉపస్థితులై ఉన్నారు. అందరినీ ఆ పరీక్షన్ మహారాజు గారు అనేక రకాలైనటువంటి ప్రశ్నలు వేసినాడు. మరణించే వానికి ఏ ధర్మము శ్రేయస్కరమైనటువంటిది అనేటువంటి ప్రశ్నను వేస్తే అనేక మంది అనేక రకాలైనటువంటి సమాధానాలను చెప్పుతూ ఉండగా వీళ్ళందరి యొక్క అదృష్టము గొప్పనైనదిగా పరిణమించి, వీళ్ళ అదృష్టము ఫలించి
వ్యాసుని యొక్క కుమారుడైనటువంటి శుకదేవుడు అక్కడికి వేంచేసినాడు. అందరూ కూడా లేచి ఆయనకు అర్ఘ్యపాద్యాలను ఇచ్చినారు. 7 రోజుల వరకు కూడా గంగా తీరంలో పరమ అద్భుతమైనటువంటి వ్యాసుని చేత రచింపబడ్డటువంటి పరమ ఉత్కృష్టమైనటువంటి భాగవతాన్ని ఆ విష్ణురాతునికి ఉపదేశం చేయగా నేను అక్కడ ఉండి ఈ కథనంతా కూడా శ్రవణం చేసినానయ్యా అని సూతుడు శౌనకాదులకు ఈ విషయాన్ని చెప్పుతూ ఉన్నాడు. వ్యాసపుత్రో మహాతేజా శుకదేవ ప్రతాపవాన్. అటువంటి ఆ కథామృతాన్ని ఆస్వాదించి పరీక్షిన్ మహారాజు గారు గంగా తీరంలో ఏ విధంగా మా గురువు గారి యొక్క కథామృతాన్ని ఆస్వాదిస్తూ ఉన్నాడో అటువంటి అనేక వేల మంది పరీక్షిత్తుల వంటి భాగవతోత్తములు ఈ నైమిషారణ్యంలో ఉన్నారనే విషయాన్ని తెలుసుకొని మీ సమీపానికి వచ్చి మిమ్మల్ని దర్శించాలనేటువంటి దిదృక్షతో దర్శనేచ్ఛతో మీ సమీపానికి నేను వచ్చినానయ్యా. మీ అందరి దర్శనం వలన నేను పునీతుడనైనాను అని చాలా సంతోషపడ్డాడు సూత భగవానుడు. ద్రష్టుకామః కృతార్థోహం జాతో దీక్షిత దర్శనాత్. దీక్షితులైనటువంటి మిమ్మల్ని అందరినీ చూడడం వలన నేను చాలా ధన్యుడనైనాను అని తన యొక్క ధన్యతను తెలియజేసినటువంటి వాడై, మీరంతా కూడా నన్ను అడిగినారు, సంసారార్ణవంలో కొట్టుమిట్టాడుతూ ఉన్నటువంటి అంధులైనటువంటి మాకు నేత్రదానాన్ని చేయవయ్యా, భవమనేటువంటి రోగానికి ఏదైనా ఒక ఔషధాన్ని మాకు అందించవయ్యా అని మీరు అడిగినారు. అందుకు నేను మీ అందరికీ కూడా ఒక విషయాన్ని తెలియజేస్తున్నాను. సారాత్ సారతరాం పుణ్యాం కథామాత్మప్రసాదినీం పాయయస్వ మహాభాగా సుధాధికతమాం పరాం. అన్ని సారములలోకెల్లా సారభూతమైనటువంటి అమృతమున కన్నా చాలా గొప్పనైనటువంటి కథామృతాన్ని సుధాధికతరాం పరాం, అటువంటి దాన్ని నేను మీకు వినిపిస్తాను వినండి అని ఒక అద్భుతమైనటువంటి అమృతాన్ని త్రాగించడానికి పూనుకున్నాడు సూత భగవానుడు శౌనకాదృషులకు. అప్పుడు శౌనకాదృషులంతా కూడా భక్తి శ్రద్ధలతో ఈ కథను శ్రవణం చేస్తూ ఉన్నారు. సూతుడు చెబుతూ ఉన్నాడు, ఒకనాడు నారదుడు వీణను మీటుతూ ఉన్నటువంటి వాడై అనేక భారతదేశంలోని పరమ పావనములైనటువంటి క్షేత్రాలన్నింటినీ కూడా దర్శిస్తూ ఏ ప్రాంతంలోనైతే ప్రతి పక్షులు ప్రతి మృగాలు నిరంతరము నారాయణ నామాన్ని జపిస్తూ ఉంటాయో అటువంటి బదరికావనంలో ఉన్నటువంటి నారాయణమూర్తిని దర్శించడానికి వెళ్ళినాడు వీణను మీటుతూ ఉన్నటువంటి వాడై. దేవదేవుడైనటువంటి శ్రీమన్నారాయణమూర్తిని చూచి దర్శించి దీర్ఘోద్దండ ప్రణామం చేసినాడు, నమస్కారం చేసినాడు. నారాయణమూర్తి అక్కడ చిన్ముద్రను ధరించినటువంటి వాడై యోగాసనారూఢుడై నిరంతరము తపస్సును చేస్తూ ఉన్నటువంటి వాడై కనబడ్డాడు. నారదుడు అతనికి నమస్కారం చేసి నారాయణమూర్తితో అంటున్నాడు, హే నారాయణ, ఈ లోకాలనన్నిటినీ కూడా సృష్టింపబడ్డటువంటి ఈ లోకంలోని సకల ప్రాణులు క్షేమంగా ఉండాలనేటువంటి ఉద్దేశంతో నిరంతరము నీవు ఈ తపస్సును కొనసాగిస్తూ ఉన్నావయ్యా. అటువంటి నీ ముఖార విందము నుండి నేను ఏదైనా ఒక అద్భుతమైనటువంటి కథామృతాన్ని ఆస్వాదించాలనేటువంటి ఉద్దేశంతో ఉన్నాను. అందుకని మీ సమీపానికి వచ్చినాను. తస్మాల్లోకోపకారాయ కథాసారం వదాధునా. లోకోపకారము కొరకై నన్ను నిమిత్తంగా పెట్టుకొని ఏదైనా ఒక అద్భుతమైనటువంటి కథను నాకు వినిపించవయ్యా. ఏ కథను వినడం వలన లోకంలో ఉన్నటువంటి మానవులకు నిర్భయత్వం అనేటువంటిది ఏర్పడుతుందో అటువంటి కథను చెప్పవయ్యా అని నారదుడు బదరికావనంలో ఉన్నటువంటి శ్రీమన్నారాయణమూర్తిని అడిగితే అప్పుడు ఆ నారాయణమూర్తి ఈ విధంగా చెప్పడం ప్రారంభించిన, నారద, నీవు నా సమీపానికి వచ్చి ఏదైనా ఒక అద్భుతమైనటువంటి కథను
ఏ కథను వినడం వలన మానవ లోకంలో ఉన్న మానవులు అభయాన్ని పొందుతారో అటువంటి కథను వినిపించమని అడుగుతూ ఉన్నావు, నీవేం సామాన్యుడవయ్యా అని ఈ విధంగా అంటున్నాడు నారాయణమూర్తి. గోపాంగనావదన పంకజ షట్పదస్య రాసేశ్వరస్య రసికాభరణస్య పుంసః బృందావనే విహరతో వ్రజభర్తురాదే పుణ్యాం కథాం భగవతః శృణు నారదత్వం. నిరంతరం భగవన్నామాన్ని నీవు జపిస్తూ ఉంటావు, అందుకని నీవు నేను చెప్పబోయేటువంటి కథను వినడానికి అర్హుడవై ఉన్నావు, యోగ్యుడవై ఉన్నావు. అటువంటి నీకు నేను చెప్తాను. అంతకంటే ముందు ఈ విషయాన్ని నీవు ఆలకించవయ్యా. ఏమంటూ ఉన్నాడు అనంటే, గోపాంగనావదన పంకజ షట్పదస్య, గోపాంగనల యొక్క ఏ ముఖాలున్నాయో ఆ ముఖాలనేటువంటి అరవిందములకు, కమలములకు షట్పదస్య, గోపాంగనల యొక్క ముఖములు కమలములైతే ఆ కమలంలో ఉన్నటువంటి మధువును ఆస్వాదించేటువంటి తుమ్మెద ఎవరు అనంటే కృష్ణ పరమాత్మ. రాసేశ్వరుడు ఆయన, రసికాభరణుడు, బృందావనంలో విహరిస్తూ ఉండేటువంటి వాడు. అటువంటి ఆ కృష్ణునికి సంబంధించినటువంటి కథను నేను నీకు వినిపిస్తానయ్యా, విను అని ఆ కృష్ణునికి సంబంధించినటువంటి కథను వినిపిస్తాను అని ఉపక్రమించినాడు నారాయణమూర్తి నారదునికి. బదరికావలంలో నారాయణమూర్తి నారదునికి చెప్పిన ఈ కథను నైమిషారణ్యంలో సూతుడు శౌనకాదృశులకు చెప్పుతూ ఉన్నాడు. ఇప్పటిదాకా నీవు అనేక రకాలైనటువంటి కథలు వినే ఉన్నావయ్యా, కానీ పురుషోత్తమ మాహాత్మ్యాన్ని నీకు వినిపిస్తాను అన్నాడు నారాయణమూర్తి. అనగానే అప్పుడు నారదుడు ఏమంటూ ఉన్నాడు అనంటే, పురుషోత్తముడు ఎవరు, ఆయనకు సంబంధించిన మహిమ ఏమిటి, వినాలనేటువంటి కుతూహలంతో ఉన్నాను, చెప్పవయ్యా అని అంటే, అప్పుడు నారాయణమూర్తి చెప్పడం ప్రారంభించిన, పురుషోత్తముడు అనంటే ఒక శరీరాన్ని ధరించినటువంటి వ్యక్తి కాదు ఆయన. పురుషోత్తమేతి మాసస్య నామ యస్య సహేతుకం తస్య స్వామి కృపా సింధు పురుషోత్తమ ఉచ్యతే. పురుషోత్తమ అని ఒక మాసమునకు పేరు. ఆ మాసమునకు అధిపతి అయి ఉన్నటువంటి ఏ పురుషోత్తముడున్నాడో ఆ పురుషోత్తముడికి సంబంధించినటువంటి కథను నేను నీకు వివరించబోతున్నాను, వినవయ్యా. అనేక మంది మహాత్ములు ఈ పురుషోత్తమ మహాత్మ్యాన్ని తెలుసుకున్నటువంటి వారై పురుషోత్తమ మాసానికి సంబంధించిన నియమాలనన్నిటిని కూడా చక్కగా పాటించి ఉత్తమమైనటువంటి గతులను పొందినారు. నిజంగా నారద, నీవెంత ధన్యుడవయ్యా అని ఈ విధంగా పురుషోత్తమ మాహాత్మ్యం అనేటువంటి కథామృతాన్ని నీకు వినిపిస్తాను, వినవయ్యా అని బదరికారణ్యంలో నారాయణమూర్తి నారదునికి ఆ కథను వినిపించడం ప్రారంభించినాడు. పురుషోత్తముడనేటువంటి వాడు ఎట్లా, ఆ మాసం ఎట్లా పుట్టినది, దానికి సంబంధించినటువంటి విధానం ఏమిటి, ఈ పురుషోత్తమ మాసంలో ఏమాచరించాలి, స్నానాన్ని ఏ విధంగా చేయాలి, దానము చేసేటువంటి విధానం ఏమిటి, జపము ఏ విధమైనటువంటి మంత్రాన్ని జపించాలి, ఉపవాసాలు ఏ విధంగా ఉండాలి, సాధనం ఏం చేయాలి మొదలైనటువంటివి కొన్ని నేను అడిగినాను. అన్నిటినీ నీవు ఆకలించుకొని చెప్పవయ్యా అని, నీయందు నేను భక్తి తత్పరుడనై ఉండి శ్రద్ధాళువునై ఉన్నాను కాబట్టి నాకు ఈ విషయాలన్నీ కూడా వివరించి చెప్పవయ్యా అని నారదుడు అడగగా, అప్పుడు నారాయణమూర్తి నారదునికి ఈ విధంగా చెప్పడం ప్రారంభించినాడు. శృణు నారద వక్ష్యామి యదుక్తం హరిణాపురా రాజ్ఞే యుధిష్ఠిరా ఏవం శ్రీకృష్ణేన మహాత్మనా. కృష్ణుడు పాండవులకు ఏ కథను వినిపించినాడో, పురుషోత్తమ మాసానికి సంబంధించిన మహాత్మ్యాన్ని గురించి వినిపించినాడో ఆ కథను నేను నీకు వినిపిస్తాను, వినవయ్యా అని వినిపించడం ప్రారంభించినాడు. వ్యసనానికి గురైనటువంటి ధర్మరాజు జూదమాడినాడు. దానితో సామ్రాజ్యాన్నంతా కూడా పోగొట్టుకున్నాడు.
అరణ్యవాసం తప్పనిసరైనది. ఎంతమంది మహాత్ములు ఉన్నా కానీ ఇది సరైనది కాదు అని చెప్పేవాళ్లే కరువైపోయినారు ఆ సభామంటపంలో. ధర్మరాజు నిజానికి పరమధార్మికుడై ఉండి కూడా వివశుడైపోయి ఈ ఆటనాడినాడు. ఉన్న సర్వస్వాన్ని కూడా పోగొట్టుకున్నాడు. అరణ్యవాసంలో అనేక రకాలైనటువంటి కష్టాలను అనుభవిస్తూ ఉన్నారు పాండవులు. ఈ విధంగా కష్టాలను అనుభవిస్తూ ద్వారకా నగరపు పొరిమేరల్లో సంచారం చేస్తూ ఉన్నారు వాళ్ళంతా కూడా. అప్పుడు కృష్ణునికి ఈ విషయం తెలిసినది. పాండవులు అరణ్యవాసం చేస్తూ అనేక దుఃఖాలను అనుభవిస్తూ ద్వారకా నగరపు పొలిమేరల్లోకి వచ్చినారు. ఒక్కసారి చూసి వస్తాను అని ద్వారక నుండి బయలుదేరి ద్వారకా నగరపు పొలిమేరల్లో ఉన్నటువంటి అరణ్యాల్లోకి వెళ్ళినాడు. ఏ అరణ్యాల్లోనైతే పాండవులు అక్కడ నివాసాన్ని చేస్తూ ఉన్నారు అక్కడికి వెళ్ళినాడు. వెళ్ళగానే వాళ్ళంతా కూడా మా జీవితములు ధన్యమైనాయి అని భావించి వచ్చినటువంటి కృష్ణ పరమాత్మకు దీర్ఘదండ ప్రణామాలు చేసినటువంటి వారై ఆయన ఎదుట వాళ్ళంతా కూడా వినయతత్పరులై ఉన్నటువంటి దృశ్యాన్ని చూచి కృష్ణ పరమాత్మ ఒక్కసారి ఆ పాండవులను ధర్మరాజు, భీమార్జున, నకుల సహదేవులను, ద్రౌపదిని చూసినాడు. ఇదివరకు చూసినప్పుడు వాళ్ళ యొక్క పరిస్థితి వేరుగా ఉండేది. ఇప్పుడు అరణ్యవాసం చేసి కృషించిపోయినటువంటి దైన్య స్థితిలో ఉన్నటువంటి వీళ్ళని చూసిన తర్వాత ఇప్పుడు వీళ్ళ పరిస్థితి వేరే తీరుగా ఉన్నది. ధూళిభిర్ధూసరాన్ రూక్షాన్ సర్వతః కచ సంయుతాన్ పాంచాలీమపి తన్వంగీం తాదృశీం దుఃఖ సంయుతాం. అక్కడ శరీరం అంతా కూడా ధూళిధూసరితమైపోయి మాసిపోయినటువంటి వెంట్రుకలతో కూడుకొని మాసిపోయినటువంటి బట్టలతో కూడుకున్నటువంటి పాండవులను చూచినాడు. సమీపంలో వాళ్లకు సేవ చేసి నిరంతరము కృషి చేస్తూ కృషించిపోయినటువంటి ద్రౌపదిని చూచినాడు. పాండవులను చూచినప్పుడు అతనిలో ఏ విధమైనటువంటి ఆవేశము కలగలేదు. కానీ ఆ పాంచాలి అయినటువంటి ద్రౌపదీదేవిని చూడగానే ఒక్కసారి ఎక్కడ లేనటువంటి ఆవేశం వచ్చినది. పండ్లు కటకటా కొరుకుతూ ఉన్నటువంటి వాడి, కళ్ళ నెర్రగా చేసుకున్నటువంటి వాడి ఒక్కసారి ఆవేశానికి వచ్చి ఊగిపోతూ ఉన్నాడు. ఆ కృష్ణుని యొక్క ఆవేశం ఎంత భయంకరంగా ఉన్నది అనంటే ఆయన గనక ఈ ఆవేశాన్ని అదే విధంగా కొనసాగించినాడు అనంటే ఈ బ్రహ్మాండాల్లో ఉన్నటువంటి ఆకాశంలో ఉండే నక్షత్రాలు నేలపైన పడిపోతాయి, ప్రపంచ దేశాలన్నీ కూడా మునిగిపోతాయి అన్నంత ఆవేశానికి వస్తూ ఉన్నాడు. ఆయనలో ఉన్నటువంటి ఆవేశము చల్లారాలి అనంటే ఆయనను స్తుతించాలి. స్తుతించే యోగ్యుడు ఎవరు అనంటే సమీపంలో ఉన్నటువంటి అర్జునుడే యోగ్యుడు. ఆయన రెండు పాదాలపైన పడ్డటువంటి వాడు ఈ విధంగా స్తుతించడం ప్రారంభించినాడు కృష్ణుని ఉద్దేశించి. హే కృష్ణ జగతాం నాథ నాథ నాహం జగద్బహిః త్వమేవ జగతాం పాత మాం న పాసి కథం విభో. హే ప్రభు, జగత్తులనన్నిటినీ నీవు సృష్టించినావు. నీ చేత సృష్టింపబడ్డటువంటి జగత్తులో నేను కూడా ఉన్నానయ్యా. కృష్ణునికి అర్జునుడంటే చాలా ప్రేమ కదా. ఒకవేళ నీకున్నటువంటి ఇప్పటి ఈ ఆవేశాన్ని నేను చూస్తూ ఉన్నాను. నీ ఆవేశంతో జగత్తులన్నీ భస్మైపోతే ఆ జగత్తులో నేను కూడా ఉన్నాను. అర్జునుడైన నేను కూడా భస్మైపోతే నీకు సంతోషం అవుతుందా కృష్ణ? యక్షుః పతనేనైవ బ్రహ్మణః పతనం భవేతు కిం తత్ కోపేన న భవేత్ కో వేద కిం భవిష్యతి. ఒకవేళ నీవే కనుక తలుచుకున్నావు అనంటే సత్యలోకంలో ఉన్నటువంటి బ్రహ్మ కూడా క్షణకాలంలో నేలపైన పడిపోతాడు. ఈ ఆవేశాన్ని ఉపసంహరించుకో. క్రోధం సంహర సంహర. నీవు ఈ భయంకరమైనటువంటి కోపానికి వచ్చి మా ఎదుట నిలబడ్డావు అనంటే మేము నీ కోపముతో కూడుకున్నటువంటి ముఖాన్ని దర్శించలేకుండా ఉన్నాము. రక్షించవయ్యా, రక్షించవయ్యా. ఈ సమయంలో ఒకవేళ నీవు ఎందుకు కోపానికి వచ్చి ఉండవచ్చును అని ఆలోచన చేసి అర్జునుడు, పాండవులమైన మాకు ఈ విధమైనటువంటి దుఃఖం కలిగినది, ఈ దుఃఖాన్ని కలిగించినటువంటి వాళ్ళు కౌరవులు, అందుకని కౌరవులందరినీ కూడా నాశనం చేయడం కోసమే నేను ఆవేశానికి వచ్చినాను అని ఒకవేళ నీవు అనుకున్నట్టయితే ఇక్కడ చక్కని ఉదాహరణ చెప్పినాడు అర్జునుడు. ఏమంటాడు అంటే,
ఇంటిలో దోమలు బాగా ఉన్నాయి అని ఒకడు ఏం చేసినాడు, ఇల్లును కాలబెట్టినాడట. ఏమయ్యా ఇల్లును ఎందుకు కాలబెడుతున్నావు? ఇంట్లో దోమలు బాగా ఉన్నాయ్యా. మశకాన్ భస్మసాత్ కర్తుం కోవా దహతి మందిరం. దోమలు చావాలి అనేటువంటి ఉద్దేశంతో ఎవడైనా ఇల్లును కాలబెడతాడా స్వామి? అందుకని మమ్ములను దృష్టిలో ఉంచుకొని కౌరవాదులనందరినీ సంహారం చేయడం కోసం ఈ లోకాలన్నిటినీ నాశనం చేసి ఇంతటి ఆవేశానికి నీవు వచ్చినావు. నేను కోరుకునేదల్లా ఒకటే, నీ ఆవేశాన్ని ఉపసంహరించుకో, నీవు కోపాన్ని తగ్గించుకో, నీవు శాంతమూర్తివిగా అని దీనాతి దీనంగా ప్రార్థన చేసినాడు. అర్జును యొక్క ఈ స్తోత్రాన్ని విన్న తర్వాత తన కోపాన్ని తొలగించుకున్నటువంటి వాడై ఎప్పుడైతే శాంతచిత్తుడైనాడో అప్పుడు అందరూ పాండవులు కృష్ణుని సమీపానికి చేరుకున్నారు. కోపానికి వచ్చినప్పుడు అందరూ దూరంగా వెళ్ళిపోయినారు. ఇప్పుడు శాంతుడైన తర్వాత కృష్ణుని సమీపానికి వచ్చినారు. అప్పుడు వీళ్ళంతా కూడా అడుగుతున్నారు, స్వామి ఎందుకు నీవు ఈ విధంగా ఆవేశానికి వచ్చినావు, కారణం ఏమిటి అని ప్రశ్న వేస్తే అప్పుడు కృష్ణుడు సమాధానం చెప్పుతూ ఉన్నాడు పాండవులకు, హే పాండవులారా, అనుక్షణము నాకు సంబంధించినటువంటి చింతన చేస్తూ స్మరణ చేస్తూ నన్నే పరిపూర్ణంగా భావించేటువంటి మీకు ఇంతటి భయంకరమే కలిగించినారో వాళ్ళను నాశనం చేద్దామనేటువంటి ఒక తలంపుతో నేను ఆవేశానికి వచ్చినాను. కానీ అర్జునుడు చేసినటువంటి స్తోత్రం వలన శాంత చిత్తుడనైనటువంటి నేను ఒక ఆలోచన చేసినాను. ఏమిటి అనంటే, శత్రువులు అనేటువంటి వాడు లేదా ఒక దుఃఖం అనేటువంటిది జీవునికి ఏర్పడుతూ ఉన్నది అనంటే అది ఎదుటివాని వలన కాదు, అది తాను చేసినటువంటి అపరాధం వలనే కలుగుతుంది అనే విషయాన్ని నేనిప్పుడు జ్ఞాపకం తెచ్చుకున్నానయ్యా అన్నాడు. అప్పుడు అర్జునుడు, ధర్మరాజు, భీముడు, నకుల సహదేవులు, ద్రౌపది మొదలైన వాళ్ళంతా కూడా, కృష్ణ నీవన్నటువంటి మాట ఏదో మాకు అర్థం కావడం లేదు, మాకు అర్థమయ్యేటువంటి రీతిలో చెప్పబయ్యా అనంటే చెప్పడం ప్రారంభించినారు. కృష్ణ పరమాత్మ, నద్యో అర్ణవ హ్రదా కూపాహ వాపి పల్వల నిర్జరాహ. హే పాండవులారా, ఈ జగత్తుకు సంబంధించినటువంటి సృష్టి సంకల్పాన్ని ఎప్పుడైతే నేను చేసినానో అప్పుడు ఈ జగత్తులో ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి వస్తుజాలమంతా కూడా ప్రాదుర్భవించినది. యక్షగంధర్వ కిన్నర కింపురుష సిద్ధసాధ్యాదులు, దేవతలు, పశుపక్ష్యాదులు 32 ఒకరేమిటి ఇద్దరేమిటి 86 లక్షల జీవరాశులు ప్రాదుర్భవించినాయి. కాలము కూడా ప్రాదుర్భవించినది. ఆ కాలంలో ఒక మలమాసం అనేటువంటి మాసము కూడా ప్రాదుర్భవించినది. దాని పేరే మలమాసము. లోకంలో ఎవరు కానీ మలము ఉన్నది అనంటే మలాన్ని ఎవరైనా ముట్టుకుంటారా? ఒకవేళ మలాన్ని ముట్టుకున్నారు అనంటే మలాన్ని ముట్టుకున్నటువంటి వాడు స్నానం చేస్తే గాని శుద్ధుడుగాడు. అందుకని అన్ని మాసములు ఒక ఎత్తు అయితే ఈ మలమాసం ఒక ఎత్తు. ఈ మలమాసమును పనికి రానిదిగా లోకంలో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా అంటూ ఉన్నారు. అస్పృశ్యోమల రూపత్వాత్ శుభే కర్మణి గర్హిత. శుభకార్యాల్లో ఇది గర్హితమై ఉన్నది, ఇది అస్పృశ్యమైనటువంటి మాసము అని అందరూ అంటూ ఉండగా విని అందరి వలె ఆవిర్భవించినటువంటి కాలస్వరూపమైనటువంటి మలమాసం అనే అధిక మాసము ఏడవడం ప్రారంభించినది. చివరికి ఒక నిర్ణయం ఏం తీసుకున్నది అంటే, నేను బ్రతికి ఉంటే ప్రయోజనం లేదు, నన్ను అందరూ కూడా నిందిస్తూ ఉన్నారు, అందరి నిందలకు గురి అయి బ్రతికిన దానికంటే మరణించడమే ఉత్తమమైనటువంటి కార్యము అని భావించి ఆత్మహత్య మహాపాపము అని మళ్ళీ నిర్ణయం తీసుకొని ధైర్యాన్ని పొందినటువంటిది, నన్ను సృష్టించినటువంటి నారాయణమూర్తి ఉన్నాడు, ఆయన సమీపానికి వెళుతాను అని నా సమీపానికి, నారాయణమూర్తి సమీపానికి ఆ మలమాసం అనే పేరు గల అధిక మాసం వెళ్ళి ప్రార్థన చేయడం ప్రారంభించిన. 2 చేతులు జోడించి, హే స్వామి, నన్నెందుకు నీవు సృష్టించినావు? లోకంలో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా నన్ను అస్పృశ్యము అంటున్నారు, నేను మలినమైనటువంటి దానను అంటున్నారు, శుభకార్యాలేవి కూడా జరగడం లేదు,
నన్నెందుకు సృష్టించినావయ్యా అని విపరీతంగా ఏడుస్తూ తనకున్నటువంటి దైన్యాన్నంతా కూడా చెప్పుకున్నది, విలపించినది. ద్రౌపదీదేవి నిన్న ఆశ్రయించడం వలన ఆమెకు నీవు కష్టంలో ఉన్న సమయంలో చీరలనిచ్చి ఆదుకోలేదా? ప్రహ్లాదుడు అనేక రకాలైనటువంటి దుఃఖాలను అనుభవిస్తూ ఉన్న సమయంలో నీ నామాన్ని ఉచ్చరించడం వలన అన్ని దుఃఖాల నుండి ప్రహ్లాదుడు బయటపడలేదా? గజరాజు మకరరాజుతో యుద్ధం చేసి 1000 సంవత్సరాలు నీవే తప్ప ఇతఃపరం బెరగాని అనన్యభావంతో నిన్ను శరణాగతి పొందినప్పుడు వాణ్ణి నీవు రక్షించలేదా గజరాజును? అందుకని అనేక మంది భాగవతోత్తములను రక్షించినటువంటి నీవు మలమాసమునైనటువంటి నన్ను ఎందుకు రక్షించవయ్యా స్వామి? నాకున్నటువంటి ఈ దుఃఖాన్ని తొలగించడానికి నీవే తప్ప ఇంకెవరూ కూడా లోకంలో సమర్థులు గారు అని అజ్ఞాతం తవనైవాస్తి. ఆకాశం వల్ల నీవు సర్వత్రా వ్యాపించి ఉండి ఏ జీవులకు సంబంధించినటువంటి సుఖదుఖాలైనా తెలుసుకునేటువంటి వాడవు నీవు. ఒక వ్యక్తి హైదరాబాదులో ఉన్నవాడు ఇంకొక వ్యక్తి కరీంనగర్లో ఉంటే వాని విషయాలు తెలియవు ఒకనికి. కానీ జగత్తులో ఉన్నటువంటి సకల మానవులు కాదు, సకల ప్రాణులకు సంబంధించినటువంటి విషయాలు నీవు చక్కగా తెలుసుకొనుంటావు. కారణం ఏమిటి అంటే అందరి శరీరములలో నీవు ఉన్నావు కాబట్టి హే ప్రభు స్వామి. అందుకని నిన్ను ఇప్పుడు నేను శరణాగతి పొందినాను, నాకున్నటువంటి ఈ దుఃఖాన్ని తొలగించు అని ఎప్పుడైతే ప్రార్థన చేసినదో అప్పుడు నారాయణమూర్తి ఆ మలమాసం అనే అధిక మాసంతో ఏమన్నాడు అంటే, వత్స ఆగచ్చ మయా సార్ధం గోలోకం యోగి దుర్లభం. యోగులకు కూడా దుర్లభమైనటువంటి గోలోకానికి వెళదాం పదా. వైకుంఠాధిపతి అయిన నారాయణమూర్తినైనా నన్ను కూడా సృష్టించి పరిపాలకుణ్ణి చేసినాడు గోలోకాధిపతి అయినటువంటి కృష్ణ పరమాత్మ. కైలాసంలో శంకరుణ్ణి, సత్యలోకంలో బ్రహ్మదేవుణ్ణి నియమించి సృష్టి స్థితి సంహారాలను చేయమని మమ్ములను ముగ్గురిని కూడా నియమించినాడు. మా అందరికీ కూడా మూల పురుషుడైనటువంటి వాడు ఆ గోలోకాధిపతి అయినటువంటి కృష్ణ పరమాత్మ. నీకు సంబంధించినటువంటి సమస్యను పరిష్కారం చేయడం కోసమై నేను అక్కడికి తీసుకువెళతాను, గోలోకానికి నాతో పాటు నీవు రారా అని ఈ అధిక మాసాన్ని తన వెంట తీసుకుని వెళ్ళినాడు. అధిక మాసంతో కూడుకున్నటువంటి నారాయణమూర్తి గోలోకానికి చేరుకున్నాడు. ఎంత అద్భుతమైనటువంటి గోలోకము! కొన్ని వందల వేల లక్షల గోవులు, ఆ గోవులకన్నిటికీ కూడా లేగదూడలు, వాటన్నిటి అంబారావముతో ఆ గోలోకమంతా కూడా ప్రతిధ్వనిస్తూ ఉన్నది. ఆవుల యొక్క గిట్టల నుండి లేచినటువంటి ధూళి ఉన్నదో అదంతా ఆకాశానంటే నేలపైన పడుతూ అక్కడ ఉన్నటువంటి సకల ప్రాణులను పునీతులను చేస్తూ ఉన్నది. లేగదూడల యొక్క ఇటు అటు పరిగెత్తడాలు, ఆవుల యొక్క హుంకారనాదముల చేత పరమ అద్భుతమైనటువంటి శోభను సంతరించుకోనున్నటువంటి గోలోకానికి ఈ నారాయణమూర్తి అధిక మాసంతో కూడుకున్నటువంటి వాడి చేరుకున్నాడు. 1,000,000 యోజన విస్తీర్ణో వైకుంఠో మండలాకృతి. వైకుంఠము, కైలాసము, సత్యలోకము అనేటువంటి ఏ లోకాలు ఉన్నాయో అన్ని లోకాల కంటే అవి పెద్దనైనటువంటివి, 1,000,000 యోజనాల విస్తీర్ణమైనటువంటివి. వీటన్నిటికంటే కూడా అనంత 1,000,000 యోజనాల విస్తీర్ణంతో కూడుకున్నటువంటి ఆ దివ్యమైనటువంటి గోలోకధామాన్ని వీళ్ళు ప్రవేశించినారు. రాసమండల మధ్యంలో శాంతుడై రాసేశ్వరుడై ఉన్నటువంటి మంగళస్వరూపుడు, మంగళార్హుడు, సర్వమంగళమంగళుడు, పరమానందరాజుడు, సత్యస్వరూపుడు, అక్షరుడు, అవ్యయుడు, సర్వసిద్ధేశ్వరుడు, సర్వసిద్ధిస్వరూపుడు, ప్రకృతి కన్నా అతీతుడైనటువంటి ఆద్యుడు, పురుషుడు, పురుహూతుడు, నిత్య స్వతంత్రుడు. ఏ ప్రభువును గురించి వైష్ణవులంతా కూడా నిరంతరము ఉపాసన చేస్తూ ఉంటారో అటువంటి ఆ రాధాకృష్ణుణ్ణి దర్శించి నారాయణమూర్తి అధిక మాసంతో కూడుకున్నటువంటి వాడి దీర్ఘదండ ప్రణామం చేసినాడు.
గోలోకాధీశుడైనటువంటి కృష్ణ పరమాత్మ నారాయణుని అడిగినాడు, నారాయణ నీ రాక గల కారణం ఏమిటో చెప్పవయ్యా అనంటే, ఆ నారాయణమూర్తిని గురించి అడిగిన ఈ ప్రశ్నకు సమాధానంగా విష్ణుమూర్తి తానెందుకు వచ్చినాడో చెప్పడానికి పూర్వము కృష్ణుని గురించి స్తోత్రం చేస్తూ ఉన్నాడు. విష్ణుమూర్తి కృష్ణుణ్ణి స్తోత్రం చేసినటువంటి స్తోత్రం ఎంత గొప్పగా ఉన్నది. వందే విష్ణుం గుణాతీతం గోవిందం ఏకమక్షరం అవ్యక్తం అవ్యయం వ్యక్తం గోపవేష విధాయినం బృందావనవనాభ్యంతే రాసమండల సంస్థితం లసత్పీఠపటం సౌమ్యం త్రిభంగలలితాకృతిం అని చాలా అద్భుతంగా స్తోత్రం చేసి ప్రసన్నుణ్ణి చేసుకొని కృష్ణునితో అంటూ ఉన్నాడు, హే స్వామి, వైకుంఠలోకంలో నేను ఉంటూ ఉండగా, పరిపాలనా సంవిధానాన్ని కొనసాగిస్తూ ఉండగా నా సమీపానికి ఈ మలమాసం వచ్చి చాలా దుఃఖంగా తనకున్నటువంటి ఆ దుఃఖ కారణాలన్నిటిని కూడా విన్నవించుకున్నది. నస్నానం నైవ దానంచ కర్తవ్యం ప్రభువర్జితే. మలినము అనే పేరుతో పిలిచేటువంటి నన్ను అందరూ నిందిస్తూ ఉన్నారు. స్నానము లేదు, దానములు లేవు, నాకు అసలు అధిపతి అనేటువంటి వాడు ఒకడు లేడు అని నేను మరణించాలి అని అనుకున్నాను. కానీ నన్ను సృష్టించిన నీవు నా సమస్యకు పరిష్కారాన్ని చెప్పుతావని నీ సమీపానికి వచ్చినాను అని, ఈ మలమాసము నా సమీపానికి వస్తే నారాయణుడనైన నేను గోలోకాధిపతి అయినటువంటి నీ సమీపానికి తీసుకువచ్చినాను, దీని సమస్యకు పరిష్కారాన్ని నీవే చేయవయ్యా అనంటే, అప్పుడు కృష్ణుడు నవ్వి ఈ విధంగా అంటూ ఉన్నాడు. గోలోకనాథుడైనటువంటి కృష్ణ పరమాత్మ నారాయణమూర్తి వింటూ ఉండగా అంటూ ఉన్నటువంటి మాటలు, సుకీర్తికృతు పుణ్యకరం యశస్యం సత్పుత్రదం వశ్యకరం చ రాజ్ఞాం దారిద్ర్యదావాగ్నిరనల్ప పుణ్య శ్రావ్యం తథా కార్యమనన్య భక్త్యా. ఏమంటూ ఉన్నాడు అనంటే, హే మలమాసమా, నాకెవ్వరూ అధిపతి లేరు, నా మాసంలో ఎవరు దానము చేయడం లేదు, ఎవరు స్నానాదులు కూడా చేయడం లేదు అని బాధపడుతున్నావు కదా. అందుకని ఇప్పుడు నేను నీకు కొన్ని విషయాలు చెప్తాను విను అని గోలోకాధీశుడైనటువంటి కృష్ణ పరమాత్మ ఆ అధిక మాసంతో అంటూ ఉన్నాడు. అహమేవాస్య సంజాత స్వామి చ మధుసూదన. హే నారాయణ, నాకు స్వామి లేడు అని బాధపడుతున్నది కదా, అందుకని గోలోకాధీశుడనైనటువంటి కృష్ణుడనే నేను ఈ అధిక మాసానికి అధిపతిని. మిగతా మాసాలకు నా చేత సృష్టింపబడ్డటువంటి లేదా నా అవతారములు ఏవైతే ఉన్నాయో అవి ఆయా మాసాలకు అధిపతులై ఉంటూ ఉండగా, ఈ అధిక మాసం గలదో ఈ అధిక మాసానికి అందరికీ మూలపురుషుడనైనటువంటి గోలోకాధీశుడనైనటువంటి కృష్ణుడనైన నేనే దీనికి అధిపతినై ఉన్నాను స్వామి. ఏతన్నాంనా జగత్సర్వం పవిత్రంచ భవిష్యతి. ఇక ముందు నుండి ఈ మాసాన్ని అధిక మాసమని కానీ మలమాసం అనేటువంటి పేరుతో కానీ పిలవకుండా పురుషోత్తముడనైనటువంటి నేను ఈ మాసానికి అధిపతినై ఉండడం వలన ఈ మాసాన్ని పురుషోత్తమ మాసం అనేటువంటి పేరుతో లోకంలో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా పిలుతురుగాక. మాసములు ఒక్కొక్క మాసానికి ఒక్కొక్క ప్రయోజనం ఉన్నది. ఏ మాసానికి సంబంధించిన నియమాలు పాటిస్తే ఏ కోరికలు నెరవేరుతాయి అనేటువంటిది శాస్త్రాల్లో చెప్పబడ్డది. గోలోకాధీశుడైనటువంటి కృష్ణుడు చెప్పుతూ ఉన్నాడు, సర్వే మాసాః సకామాశ్చ నిష్కామోయం మయా కృతః. అన్ని మాసములు సకాములై ఉన్నాయి, కోరికలతో కూడుకొని ఆయా మాసాల యొక్క నియమాలను పాటిస్తూ ఉంటారు. కానీ ఈ అధిక మాసం అనేటువంటి ఏ మలమాసం ఉన్నదో, ఏ పురుషోత్తమ మాసం ఉన్నదో, మలమాసం అనే పదాన్ని ప్రయోగించకూడదు అని ఏ పురుషోత్తమ మాసం గలదో, ఈ పురుషోత్తమ మాసాల నియమాలను, మాసానికి సంబంధించిన నియమాలను ఎవరైతే పాటిస్తారో అటువంటి వాళ్ళంతా కూడా నిష్కాములై ఉంటారు.
వాళ్ళ కోరికలన్నీ కూడా, ఒకవేళ కోరికలు ఉన్నా కూడా ఎటువంటివి ఉంటాయి అంటే, మొలకెనెత్తనటువంటి విత్తులు ఏ విధంగా ఉంటాయో లోకంలో మన కోరికలన్నీ ఎట్లా ఉంటాయి అంటే, ఇవాళ ఒక కోరిక పుట్టినది, ఆ కోరికను తీర్చుకున్నాము, అది సమాప్తం అవుతూ మళ్ళీ ఒక అంకురం ఏర్పడుతుంది, ఇంకో కోరిక. ఈ కోరికలకు అంతే ఉండదు. విత్తులు ఉన్నాయి అంటే మొలకెత్తుతాయి, కానీ ఆ విత్తులు మొలకెత్తకుండా ఉండాలి అంటే వాటిని మూకుట్లో వేయించాలి. అన్ని మాసములు సకామములై ఉంటే ఈ అధిక మాసంలో చేసేటువంటి ఏ కర్మానుష్ఠాల వలన ఏర్పడేది ఉన్నదో అది మాత్రము నిష్కామమై ఉంటుంది. నిష్కామముతో ఎవరైతే కర్మాచరణ చేస్తారో వాళ్ళు నా భక్తులై ఉంటారయ్యా నారాయణ అని కృష్ణుడు ఈ విషయాన్ని నారాయణమూర్తికి తెలియజేసినాడు. సీతా నిక్షిప్త బీజాని వర్ధంతే కోటిశో యథా తథా కోటిగుణం పుణ్యం కృతం మే పురుషోత్తమే. నాగటి చాలున వేసినటువంటి ఏ గింజలున్నాయో వందలు వేలుగా ఆవిర్భవించి వృక్షాలుగా అవి పెరుగుతూ ఉంటాయో, అదేవిధంగా ఈ పురుషోత్తమ మాసం అనేటువంటి నాగటి చాలులో వేసినటువంటి సత్కర్మలన్నీ కూడా నాగటి చాలులో వేసినటువంటి వృక్షాలు, ఆ బీజముల వలన ఏర్పడ్డ వృక్షాల వలె పుట్టి అనేక రకాలైనటువంటి ఫలాలను అనుగ్రహిస్తూ ఉంటాయ్యా. కొంతమంది చాతుర్మాస్యాది యాగాలను ఆచరించడం వలన వాళ్లకు స్వర్గలోక ప్రాప్తి కలుగుతుంది. కానీ స్వర్గలోకానికి వెళ్ళిన తర్వాత ఆ చాతుర్మాస్య యాగము వలన వచ్చిన పుణ్యఫలము క్షీణించగానే మళ్ళీ మానవలోకానికి వచ్చేస్తారు వాళ్ళు. కానీ ఎవరైతే అధిక మాసానికి సంబంధించిన నియమాన్ని పరిపాలిస్తారో, నియమాలను పాటిస్తూ ఈ నెలనంతా కూడా గడుపుతారో అటువంటి వాళ్లకు మళ్ళీ ఈ లోకానికి రావడం అనేటువంటిది ఉండదు. ఇంతకన్నా ఈ మాసానికి గొప్ప ఏమని చెప్పాలి? ఏతన్మాసాధిపశ్చాహం మయైవాయం ప్రతిష్ఠితః. పురుషోత్తం అనేటువంటి పేరు గల ఈ పేరును నేనే పెట్టినాను. ఈనాటి నుండి ఇది అనాథ కాదు. మిగతా మాసములకు ఏ విధంగా ఒక్కొక్క మాసానికి ఒక్కొక్క అధిపతి ఉన్నాడో ఇది కూడా ఈనాటి నుండి సనాథైనది. పురుషోత్తముడే దీనికి నాథుడై ఉన్నాడు అనే విషయాన్ని గ్రహించవయ్యా. ఎవరైతే స్త్రీలు సౌభాగ్యవతులు పుత్రులు కావాలనేటువంటి ఉద్దేశంతో ఈ నియమాలను పాటించినారనుకో వాళ్ళకు తప్పకుండా పుత్రప్రాప్తి కలుగుతుంది. పురుషోత్తమ మాసంలో ఎవరైతే స్నాన దాన అర్చనాదులు చేస్తారో వాళ్లకు అనంతమైనటువంటి ఫలం లభిస్తుంది. ఒకవేళ ఎవడైనా పురుషోత్తమ మాసం వచ్చిన తర్వాత ఈ పురుషోత్తమ మాసంలో ఏం చేసేది లేదు కదా అని తింటూ పడుకొని ఉంటాడనుకో, వాణంతటి మూర్ఖుడు దుర్భగుడు ఇంకొకడు ఉండడు. యాసాం మాసో గత శూన్యో మన్నామా పురుషోత్తమః నతాసామనుకూలోహం న సుఖం స్వామిజం భవేతు. ఏ స్త్రీలైనా కానీ ఈ మాసాన్ని వృధాగా దాన ధర్మాలు లేకుండా పూజా పునస్కారాలు లేకుండా గడిపినదో అటువంటి స్త్రీలన్నా అటువంటి పురుషులన్నా నాకు చాలా హేయంగా కనిపిస్తారు. వాళ్ళంతా కూడా వాళ్ళనందరినీ కూడా నేను వదిలిపెడతాను, వాళ్ళంటే నేను ఇష్టపడను అన్నాడు. అందుకని మిగతా మాసాల కంటే ఎక్కువగా ఈ పురుషోత్తమ మాసంలో విశేషేణ ప్రకర్తవ్యం దానం శక్త్యనుసారతః. విశేషంగా దానాన్ని చేస్తూ ఉండాలి ఈ మాసంలో అన్నాడు. ఈ మాసంలో దానాన్ని చేయడం వలన పురుషోత్తముడనైనటువంటి నేను చాలా సంతోషపడతాను. ఎవరికి నిజానికి ఈ మాసము నిష్కామమైనటువంటిది అయినప్పటికీ కూడా కోరికలను కూడా ఈడేర్చేటువంటి కల్పవృక్షం వంటిది అనే విషయాన్ని కూడా గమనించాలి. ధనము, పుత్రులు, సుఖము మొదలైనటువంటి వాటినన్నిటిని కూడా ఈ లోకంలో అనుభవించి ఈ పురుషోత్తమ మాస నియమాలను పాటించినటువంటి వారు మరణించిన తర్వాత వాళ్ళు చక్కగా గోలోకానికి వచ్చి చేరుకుంటారయ్యా. ఇంతకన్నా గొప్పతనం ఏం చెప్పాలి అని ఈ విధంగా
విషయాలన్నిటిని కూడా అధిక మాసానికి సంబంధించినటువంటి దుఃఖాన్ని పోగొట్టి అధిక మాసానికి సంబంధించిన అధిపతి గోలోకాధీశుడనేటువంటి నేనే అనేటువంటి విషయాన్ని తెలియపరిచి ఎప్పుడైతే ఈ మాటలన్నీ అన్నాడో అప్పుడు హాయిగా నిట్టూర్పు వదిలినది, హాయిగా సంతోషాన్ని వ్యక్తపరిచినది అధిక మాసము అని నారాయణమూర్తి నారదునికి బదరికావనంలో ఈ విషయాన్ని చెప్పగా ఈ చెప్పినటువంటి విషయాలన్నిటి కూడా సూతుడు శౌనకాదులకు చెప్పినాడు. అందుకని హే శౌనకాదులారా, మాసములన్నిటిల్లోకెల్లా కార్తీక మాసము మార్గశీర్ష మాసము శ్రేష్టమైనది అని అనుకుంటారు. కానీ 2 సంవత్సరాలకు ఒక్కసారి వచ్చేటువంటి ఈ అధిక మాసం గలదో ఇది చాలా శ్రేష్టమైనటువంటిది. ఏ మాసంలోనైతే సూర్యునికి సంబంధించినటువంటి సంక్రమణ ఉండదో దాన్ని శుభకార్యాలకు నిషేధించినారు ధర్మశాస్త్రకారులు. కానీ దాన ధర్మాలు, నారాయణమూర్తికి సంబంధించినటువంటి ఉపాసన, ఇంకా అనేక రకాలైనటువంటి ముందు చెప్పబోయేటువంటి విధులు విధానాలు చాలా గొప్పగా ఉన్నాయి. అటువంటి పరమోత్కృష్టమైనటువంటి మాసమైనటువంటి అధిక మాసానికి సంబంధించిన విశేషాన్ని గురించి మనం వింటూ ఉన్నాము. అధిక మాసపు నియమాలలో ఇంకొక విశేషమైనటువంటి నియమము కూడా ఉన్నది. ఏమిటి అనంటే ఈ అధిక మాసంలో భాగవత శ్రవణాన్ని తప్పకుండా చేయాలి అన్నాడు. శ్రోతవ్యం అని నియమాన్ని చేసినాడు, భాగవతాన్ని వినాలి అని. అందుకని భాగవతం సంబంధించినటువంటి భగవత్ సంబంధమైనటువంటి భక్తులైనటువంటి భాగవతోత్తముల యొక్క కథలు కూడా వినడం ముఖ్యమై ఉన్నది. కాబట్టి పరమ ఉత్కృష్టమైనటువంటి పురాణ రాజంలోని పారమహంస సంహితలోని భాగవతోత్తముల యొక్క కథను కూడా ఒక్కటి మనం విందాం. గోపాలకృష్ణ భగవానికి జై. గోవర్ధనధరం వందే గోపాలం గోపరూపిణం గోకులోత్సవమీశానం గోవిందం గోపికాప్రియం. గోవర్ధనధరం వందే గోపాలం గోపరూపిణం గోకులోత్సవమీశానం గోవిందం గోపికాప్రియం. గోపాలకృష్ణ భగవానికి జై. నమః పార్వతీపతయే. హర హర మహాదేవ హర. పారమహంస సంహిత అనేటువంటి పేరుతో పిలువబడేటువంటి ఈ భాగవతంలో అనేక భక్తుల యొక్క చరిత్రలను వర్ణించినాడు వ్యాస భగవానుడు. భక్తుల యొక్క చరిత్రను ఎందుకు వినాలి అనంటే భక్తులంతా కూడా ఎంత సాధన చేసి ఎంత కృషి చేసి భగవద్ అనుగ్రహానికి పాత్రులైనారో ఆ చరిత్రల ద్వారా మనకు తెలుస్తుంది. అందుకని ఎవడైతే సాధకుడైనటువంటి వ్యక్తి ఉంటాడో వాడు సాధన చేసే సమయంలో ఇదివరకు సాధన చేసినటువంటి భక్తులంతా ఏ విధంగా సాధన చేసి సిద్ధిని పొందినారో తెలుసుకుంటే తాను కూడా సాధన చేయడానికి ఒక మార్గము చక్కగా తెలుస్తుంది అనే దాన్ని దృష్టిలో ఉంచుకొని భాగవతోత్తముల యొక్క కథలను వినాలి. భగవంతుడు అంటాడు, నా కథలు విన్నదానికంటే నా భక్తుల యొక్క కథలు వింటే నాకు చాలా ఆనందము అంటాడు. ఇంకో విచిత్రం ఏమిటి అంటే భగవంతుని కథలు మనం చెప్పుతూ ఉంటే వినే శ్రోతలు వింటూ ఉంటే భగవంతుడు అక్కడ ఉండడు. కానీ భాగవతోత్తముల యొక్క కథలు చెప్పుతూ ఉంటే మాత్రము భగవంతుడే వచ్చి కుతూహలంగా ఆ కథలను వినాలనేటువంటి ఉద్దేశంతో కూర్చొని ఉంటాడు అని అంటారు మహాత్ములు. అంత పరమ ఉత్కృష్టమైనటువంటి భాగవతోత్తముల యొక్క కథలు భాగవతంలో ఎన్నో ఉన్నాయి. అందులో అందరికంటే ముఖ్యుడైనటువంటి భాగవతోత్తముడు ఎవరు అనంటే పరీక్షన్ మహారాజు గారు. మహాభారత సంగ్రామం జరిగిన తర్వాత కృష్ణ పరమాత్మ హస్తినాపురాన్ని వదిలిపెట్టి ద్వారకా నగరానికి వెళ్ళబోతూ ఉన్నాడు. ఆ సమయంలో ఎన్నో రకాలైనటువంటి ఆటంకాలు వచ్చి పాండవులకు మళ్ళీ కష్టాలు రాబోతున్నాయి, కొంతకాలం ఇక్కడనే ఉంటాను అని ఉన్నాడు.
ఒకనాడు నిశ్చయం చేసుకుని మళ్ళీ తిరుగు ప్రయాణమై ద్వారకా నగరానికి బయలుదేరిన సమయంలో కృష్ణా నన్ను రక్షించవయ్యా అని ఉత్తరాదేవి ప్రార్థన చేసినది. ఎందుకమ్మా దుఃఖపడుతూ నా సమీపానికి వస్తున్నావు నీవు అని అడిగితే, హే ప్రభు కృష్ణ, నేను ఇప్పుడు గర్భవతినై ఉన్నాను. నా గర్భంలో ఉన్నటువంటి శిశువు ఉన్నాడు, ఆ శిశువు ప్రాణాలతో ఉండేట్టుగా లేడు. నేనంతా కూడా విపరీతమైనటువంటి మంటలతో కూడుకున్నాను. కారణం ఏమిటి అనంటే, అశ్వత్థామ అనేటువంటి పేరు గలవాడు బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించినాడు. ఉప పాండవులను అందరినీ కూడా సంహారం చేసినాడు. ఇప్పుడు ఉత్తరా గర్భంలో ఉన్నటువంటి ఈ శిశువును కూడా సంహారం చేసినట్టయితే అపాండవమైపోతుంది ఈ జగత్తంతా కూడా. ఏ కౌరవుల సమీపంలో ఉండి ఇంతకాలం నేను పంచభక్ష పరమాన్నాలు తిన్నానో, వాళ్ళు బ్రతికి ఉన్న సమయంలో వాళ్ళ పక్షాన ఉండి యుద్ధం చేసి వాళ్లకు రాజ్యాన్ని అప్పగించలేకపోయినప్పటికీ మరణించిన వాళ్ళందరికీ ఆత్మను శాంతింపజేయాలి అనంటే నా కర్తవ్యం ఇది అని భావించినటువంటి వాడై ఉత్తరాగర్భంలో ఉన్నటువంటి ఆ శిశువును సంహారం చేయడం కోసమే బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించినాడు. కృష్ణ పరమాత్మ ఈ విషయాన్ని తెలుసుకున్నటువంటి వాడై ఉత్తరాగర్భంలో ఉన్నటువంటి ఆ శిశువును రక్షించే నిమిత్తమై సుదర్శన చక్రాన్ని ప్రయోగించినాడు. గర్భంలో ఉన్నటువంటి శిశువు చుట్టూ కూడా జగజ్జేగీయమానంగా వెలిగిపోతూ ఉన్నటువంటి ఆ సుదర్శన చక్రం తిరుగుతూ ఉన్నది. ఆ సుదర్శన చక్రం తిరుగుతూ ఉంటే లోపల ఉన్నటువంటి శిశువుకి ఎవరు కనిపిస్తూ ఉన్నారు అనంటే, చేతిలో గదను పట్టుకొని ప్రభు అయినటువంటి శ్రీమన్నారాయణమూర్తి ఆ గర్భంలో ఉన్నటువంటి శిశువు చుట్టూ తిరుగుతూ కనబడుతూ ఉన్నాడు. ఎంత అదృష్టవంతుడు చూడండి. నిజానికి గర్భంలో ఉన్నటువంటి ఆ పిల్లవాడు ఏ లక్షల సంవత్సరాలు ఏమైనా తపస్సు చేసినాడా, నాకు నారాయణమూర్తి రక్షకుడై ఉండాలి అని? మరి నారాయణమూర్తి ఎందుకు ఆ శిశువు చుట్టూ కూడా తిరుగుతూ ఉన్నాడు గదను పట్టుకొని? వీడిని ఎవరూ సంహరించకుండా నేను వీనికి రక్షకుడనై ఉంటాను అని తిరుగుతూ ఉన్నాడు. ఏ పుణ్యం వీడిని రక్షిస్తూ ఉన్నది అనంటే, తల్లి అయినటువంటి ఉత్తరాదేవి కృష్ణుణ్ణి శరణాగతి పొందినది. హే కృష్ణ, నా గర్భంలో ఉన్నటువంటి శిశువును రక్షించవయ్యా. అందుకని తల్లిదండ్రులు చేసినటువంటి ఏ పుణ్యం ఉంటుందో ఆ పుణ్యము పిల్లలను రక్షిస్తుంది అనడానికి ఇంతకన్నా నిదర్శనం ఇంకేం కావాలి? గదను పట్టుకొని చుట్టూ తిరుగుతూ ఉన్నటువంటి ఆ ప్రభువును నిరంతరం దర్శనం చేస్తూ ఉన్నటువంటి ఆ పిల్లవాడు నా జీవితం ధన్యమైపోయినది అని అనుకున్నాడు. ఇంతలో ఏమైనది? 9 నెలలు నిండినాయి. 10వ నెల రాగానే లోపల ఉన్నటువంటి శిశువు ప్రసూతి వాయువు చేత నెట్టబడి బయటికి వచ్చేసినాడు. గర్భాన్ని రక్షించిన తర్వాత కృష్ణ పరమాత్మ హస్తినాపురం నుండి ద్వారకా నగరానికి వెళ్ళిపోయినాడు. గర్భంలో ఉన్నటువంటి శిశువు 9 నెలలు నిలగానే 10వ నెలలో బయటికి వచ్చినాడు. జన్మించినాడు పిల్లవాడు. పుట్టినటువంటి పిల్లవాడికి నామకరణం చేయాలి. అందుకని ధర్మరాజు యోగ్యులైనటువంటి పండితులందరినీ కూడా పిలిపించుకొని ఆ పిల్లవాడికి నామకరణం చేయండి అని ఎప్పుడైతే ప్రార్థన చేసినాడో నామకరణం చేయడం ప్రారంభించినారు వాళ్ళు. ఆ పిల్లవాడు ఏం చేస్తూ ఉన్నాడు? ఒక లీలను చేస్తూ ఉన్నాడు. పుట్టినటువంటి పిల్లవాడు ఏం చేస్తూ ఉన్నాడు అనంటే, ప్రతి వ్యక్తిని పరీక్ష చేస్తూ చూస్తూ ఉన్నాడు. పరీక్షిస్తూ చూస్తూ ఉన్నాడు. ఎందుకు ఆ విధంగా చూస్తూ ఉన్నావు అని ఒకవేళ మనం పిల్లవాడిని అడిగితే ఆ పిల్లవాడు ఏమంటాడు అనంటే, గర్భంలో నేనున్నప్పుడు నా చుట్టూ కూడా అగ్నిగోళం వలె ఉండి గదను చేతిలో పట్టుకొని చుట్టూ తిరుగుతూ ఉన్నటువంటి ఏ ప్రభువు నారాయణమూర్తి ఉన్నాడో ఆ నారాయణమూర్తి గర్భంలో ఉన్నంత వరకు నాకు కనబడ్డాడు. గర్భంలో నుండి బయటికి వచ్చినాక నాకు కనిపించడం లేదు. అందుకని ఆయన ఈయననే అవునా, ఆయన ఈయననే అవుతాడా అని ఎవరిని చూచినా కానీ ఆ ప్రతి వ్యక్తిని కూడా నారాయణమూర్తి అవునా అని చూస్తూ ఉన్నాడు.
చూడండి, ఇటువంటి భావము కొన్ని వేల సంవత్సరాలు తపస్సులు చేస్తే కానీ రాదు. సర్వం బ్రహ్మమయం అనేటువంటి ఏ బ్రాహ్మీ స్థితి గలదో ఆ బ్రాహ్మీ స్థితి అనేక సంవత్సరాలు సాధన చేస్తే కానీ రాదు. కానీ పరీక్షణ్ మహారాజు గారికి పుట్టగానే వచ్చినది ఎంత గొప్పనైనటువంటి భాగవతోత్తముడు ఆయన. ప్రతి వ్యక్తిని ప్రతి వస్తువును చూస్తూ పరీక్ష చేస్తూ ఉన్నాడు కాబట్టి అతనికి పరీక్షిత్తు అనేటువంటి నామకరణాన్ని చేసినారు. ఆ పరీక్షిత్తు కాలాంతరంలో ఇరావతి అనేటువంటి పేరు గల అమ్మాయిని వివాహం చేసుకున్నాడు. జనమేజయుడు మొదలైనటువంటి 4 కుమారులను సమర్థమైనటువంటి వాళ్ళను ఆయన పొందినాడు. ఆ తరువాత చాలా గొప్పగా రాజ్యాన్ని పరిపాలన చేయడం ప్రారంభించినాడు. ఇంతలో ఏమైనది, ఒకనాడు యోగ్యుడైనటువంటి పరీక్షిత్తు పుట్టినాడు అన్న తర్వాత పిల్లవాడు ఉత్తరాధికారిగా ఉన్నాడు, హస్తినాపురాన్ని పరిపాలన చేస్తూ రాజ్యాన్ని పరిపాలించగలడు అనేటువంటి విశ్వాసాన్ని పొందిన తర్వాత ధర్మరాజు, భీమార్జున, నకుల సహదేవులు, ద్రౌపదితో సహా వాళ్ళంతా కూడా స్వర్గారోహణం చేసినారు. పాండవుల స్వర్గారోహణం అయిపోయిన తర్వాత పరీక్షణ్ మహారాజు రాజ్యాన్ని పరిపాలన చేస్తూ ఒక్కసారి రాజ్యంలో ఉన్నటువంటి ప్రజల యొక్క పరిస్థితి ఏమిటో చూసి వద్దాము అని బయలుదేరి వెళ్ళినాడు. ఎక్కడికి వెళ్ళినా కానీ నీరాజనాలే నీరాజనాలు, ఎక్కడికి వెళ్ళినా కానీ పొగడ్తలే పొగడ్తలు. ఏమని పొగుడుతున్నారు పరీక్షిత్తును? హే పరీక్షిత్తు, నీవు గొప్పవాడవయ్యా అనడం లేదు. పాండవుల యొక్క కుమారుడు వచ్చినాడు, పాండవుల యొక్క మనవడు వచ్చినాడు అని తాతలను గౌరవిస్తూ వాళ్ళను స్తుతిస్తూ కీర్తిస్తూ ఈయనను పొగుడుతూ ఉంటే ఈయన చాలా సంతోషపడ్డాడు. అటువంటి ఉత్తమమైనటువంటి తాతల వంశంలో, తండ్రుల వంశంలో నేను జన్మించినాను అని సంతోషపడ్డాడు. నేను ఆ పేరును పోనివ్వకుండా మా తాతలు ముత్తాతలు ఏ విధంగా రాజ్యాన్ని పరిపాలన చేసినారో, ధర్మమయమైనటువంటి జీవనాన్ని చేసినారో నేను కూడా అట్టానే చేస్తాను అని ఆ విధంగా పరిపాలన చేస్తున్నటువంటి తరుణంలో ఒకనాడు ఒక దృశ్యాన్ని చూసినాడు. నల్లని శరీరం కలిగినటువంటి ఒక వ్యక్తి గోమిథునాన్ని దండిస్తూ ఉన్నటువంటి ఆ దృశ్యాన్ని చూసినాడు. ఆ నల్లని రూపంతో ఎర్రని కళ్ళు కలిగినటువంటి ఆ వ్యక్తి ఎవడు అనంటే కలిపురుషుడు. వాడి సమీపానికి వెళ్ళినాడు. మా తాత ముత్తాతలంతా కూడా గోవులను గౌరవిస్తూ ఉంటే అటువంటి గోవును నీవు ఎడమ కాలుతో తంతూ ఉన్నావెందుకు అన్నాడు. అంటే నా లక్షణమే ఇదయ్యా అన్నాడు. కలిపురుషుడు పరీక్షణ్ మహారాజు గారి పరిపాలన చేసే సమయంలో ప్రవేశించి మొట్టమొదట చేసిన పనేమిటి అనంటే గోవును తన్నడము. కలిపురుషునికి సంబంధించినటువంటి మిగతా ఏ అధర్మాలు ఉన్నాయో అవన్నీ కూడా ఎప్పుడు ఈ లోకంలో వ్యాప్తి చెందుతాయి అనంటే మొదటి పని అయిన తర్వాత ఆ మొదటి పనిని కానివ్వకుండా ఉంచినాము అనంటే మిగతా వానికి సంబంధించిన అధర్మాలు ప్రబలకుండా ఉంటాయి. ఆ మొదట చేసినటువంటి పని ఏమిటి అనంటే కాలుతో తన్నడం, గోవును నిరాదరణ చేయడం. గోవును గౌరవించి గోవును గనక ఒకవేళ మనం పూజించినాము అనంటే కలిపురుషునికి మన సమీపానికి రావడానికి భయపడతాడు. వాడు కలిపురుషుడు మన సమీపానికి రాలేడు. అన్ని ధర్మాలకు మూలభూతమైనటువంటిది యజ్ఞయాగాది క్రతువులైతే ఏమిటి, వ్రతాలైతే ఏమిటి, దానాలైతే ఏమిటి, వీటన్నిటికీ కూడా కారణభూతమైనటువంటిది గోమాత. కాబట్టి అటువంటి గోవును గనక ఒకవేళ ఎవరైనా సేవ చేసినారు అనంటే, అటువంటి గోవును గనక ఒకవేళ ఎవరైనా రక్షించినారు అనంటే అటువంటి వాళ్ళ విషయంలో కృష్ణుడు కలిపురుషుడు ప్రవేశించడు, వాళ్ళని ఇబ్బంది పెట్టడు. అందుకని కలిపురుషుని యొక్క ప్రభావం మనపైన పడకుండా ఉండాలి అంటే మనమంతా కూడా గోసేవా నిరతులమై ఉండాలి. ఎక్కడ గోవులు ఉంటాయో అక్కడ గోపాలకుడు ఉంటాడు. గోపాలకుడు అంటే కృష్ణుడు. ఎక్కడ కృష్ణుడు ఉంటాడో అక్కడ అధర్మం ఉండదు, అక్కడ ధర్మం ఉంటుంది. అందుకని గోవుల యొక్క పోషణ చాలా శ్రేష్టమైనటువంటిది. గోవులను పోషించాలి, గోవులతో సంచరించాలి, గోవులకు సంబంధించినటువంటి క్షీరాన్ని స్వీకరించాలి,
దీనివలన ఏమవుతుంది, అధార్మికత అనేటువంటిది తగ్గిపోతుంది అనే విషయాన్ని మనకి పరీక్షన్ మహారాజు గారి కథామూలకంగా చెబుతున్నాడు వ్యాస భగవానుడు. ఆ తర్వాత మా తాతలు పరిపాలించిన సమయంలో కలిపురుషుడమైనటువంటి నీవు రాలేదు కానీ ఇప్పుడు వస్తావా, అందుకని నేను పరిపాలించేంత వరకు నిన్ను ఉంచను, నిన్ను సంహారం చేస్తాను. ఎప్పుడైతే సంహారం చేయడానికి పూనుకున్నాడో అప్పుడు రాజా నన్ను చంపడం భావ్యం కాదు, నిన్ను శరణాగతి పొందుతున్నాను, నీవు పరిపాలించేటువంటి ఈ రాజ్యంలో నేను ఎక్కడైనా ఉంటాను, నాకు ఒక స్థానాన్ని కలిగించు అన్నాడు, కల్పించు అన్నాడు. అంటే అప్పుడు పరీక్షన్ మహారాజు గారు అన్నాడు, ఎక్కడైతే జూదం ఆడతారో, ఎక్కడైతే సురాపానం చేస్తారో, ఏ ఇంట్లోనైతే భార్యాభర్తలు కొట్లాడుకుంటూ ఉంటారో అక్కడ నీవు ఉండవయ్యా అన్నాడు కలిపురుషుణ్ణి. అంటే ఉద్దేశం ఏమిటి పరీక్షిత్తుది, నేను పరిపాలించే రాజ్యంలో జూదం ఆడరు, నేను పరిపాలించేటువంటి రాజ్యంలో సురాపానం చేయరు, భార్యాభర్తలు కొట్లాడరు, అందుకని నీకు స్థానం ఉండదు అని అనుకున్నాడు. వెతకగా రెండో మూడో ఇండ్లు దొరికినాయి. కాలాంతరంలో క్రమక్రమముగా తన యొక్క ఉనికిని చాటుకుంటూ వెళుతూ ఉన్నాడు ఆ కలిపురుషుడు. ఇంతలో ఒకనాడు ఏమైనది, అరణ్యానికి వేటాడే నిమిత్తంగా వెళ్ళినాడు. క్రూర మృగాలన్నిటిని కూడా సంహారం చేసినాడు. చాలా దాహంతో ఉన్నాడు. శమీకుడు అనేటువంటి పేరు గల ఋషీశ్వరుని యొక్క ఆశ్రమానికి వెళ్ళినాడు. ఆయన తపస్సులో నిమగ్నమై ఉన్నాడు. నాకు దాహం వేస్తున్నది, నీళ్ళనిస్తావా అని అడిగినాడు. 1కి 3 సార్లు అడిగినా ఎప్పుడైతే ఆయన ధ్యానం నుండి బయటికి రాలేదో అప్పుడు సమీపంలో పడిపోయి ఉన్నటువంటి ఒక పాము కళేబరాన్ని ఆయన మెడ చుట్టూ వేసినాడు. వచ్చిన దారిన వెళ్ళిపోయినాడు. ఈ విషయాన్ని చూసినటువంటి పిల్లలు శమీక మహర్షి యొక్క కుమారుడైనటువంటి శృంగికి వెళ్ళి చెప్పినారు. శృంగి భయపడుతూ బాధపడుతూ ఏడుస్తూ వచ్చి తన తండ్రి మెడలో ఉన్నటువంటి పామును చూసి, ఎవడైతే నా తండ్రి మెడలో ఈ పామును వేసినారో వాడు 7వ రోజు నాడు ఈ పాము జాతిలో పుట్టినటువంటి తక్షకుని చేత కుట్టబడి మరణించుగాక అని భయంకరమైనటువంటి శాపాన్ని పెట్టినాడు. ఆ శాపం అయిపోతూనే ఉన్నది. ధ్యానంలో నుండి బయటికి వచ్చినటువంటి శమీకుడు శృంగితో అన్నాడు, చిన్న అపరాధం చేస్తే ఇంత భయంకరమైనటువంటి శాపాన్ని పెట్టినావురా నీవు, అయినా నీ శాపము ఆయనకు తాకినది కాబట్టి ఇటువంటి ఈ శాపము నుండి ఆయన బయటపడేటందుకు ఏదైనా, ఎందుకంటే పాము వలన మరణించడం అంటే ఇది బలవన్ మరణం అవుతుంది. ఇటువంటి బలవన్ మరణం నుండి ఆయన బయటపడాలి అంటే ఆయన ఏదైనా సాధనం చేసుకోవాలి. అందుకని విషయాన్ని చెప్పంపుదాము అని శిష్యుల ద్వారా ఈ విషయాన్ని చెప్పంపగా విని పరీక్షన్ మహారాజు గారు చాలా సంతోషపడ్డాడు. పరీక్షిత్తు ఎప్పుడైతే శమీకుని ఆశ్రమం నుండి ఇంటికి వచ్చినాడో హస్తినాపురానికి వచ్చిన తర్వాత ఆయనకు పశ్చాత్తాపం కలిగినది. ఆశ్రమానికి వెళ్ళినాను, నీళ్లను అడిగినాను, ఆయన నీళ్లను నాకు ఇవ్వలేదు, ఇవ్వనంత మాత్రాన నేను మరణించినటువంటి పామును వేసినాను, ఎంతవరకు ఇది సమంజసము? నీళ్లను ఇవ్వనివా ఋషీశ్వరుని మెడలో చనిపోయిన పామును వేయడం ఇది ధర్మము కాదు. ఇటువంటి అధర్మపు పనిని నేను చేసినాను కాబట్టి ఈ పాపానికి ఏదైనా పరిహారం ఉంటే బాగుండును, ప్రాయశ్చిత్తం ఉంటే బాగుండును అని అనుకుంటూనే ఉన్నాడు. అక్కడి నుండి ఋషి కుమారులు వచ్చినారు, ఈ విషయాన్ని చెప్పినారు. శృంగి నీకు శాపం పెట్టినాడు, ఈనాటి నుండి 7వ రోజున నీవు మరణిస్తావు. తక్షకుని చేత కుట్టబడి ప్రాయోపవేశం చేసినాడు. తన 4 కొడుకులలో ఉత్తముడైనటువంటి జనమేజయుడున్నాడు, ఆయనకు హస్తినాపుర రాజ్యాన్ని అప్పజెప్పినాడు. తాను అరణ్యానికి వెళ్ళి ఆ గంగా తీరంలో కూర్చున్నటువంటి వాడి ప్రాయోపవేశం చేసినాడు. ప్రాయోపవేశం చేయడం అంటే నిద్రాహారాలను మానివేసి భగవన్నామాన్ని కీర్తన చేస్తూ శరీరాన్ని పోగొట్టుకోవడాన్ని ప్రాయోపవేశము అని అంటారు. ప్రాయోపవేశం చేస్తున్నాడనే విషయాన్ని తెలుసుకునే అనేక మంది మహాత్ములు వచ్చినారు. దానితో పాటు శుకదేవుడు కూడా వచ్చి తన తండ్రి గారైనటువంటి వ్యాస భగవానుడు తనకు ఉపదేశం చేసినటువంటి ఏ భాగవత అమృతం ఉన్నదో ఆ భాగవత అమృతాన్ని వినిపించినాడు 7 రోజులు. వచ్చిన మొదటి రోజునాడు అడిగినాడు, ఏమయ్యా పరీక్షిత్తు, ఎందుకు నీవు ప్రాయోపవేశం చేస్తూ ఉన్నావు?
నేను చాలా భయపడుతున్నానయ్యా. మృత్యు అంటే నాకు భయం వేస్తున్నదయ్యా. నేను వేరు, మృత్యువు వేరు, భగవంతుడు వేరు అనేటువంటి యొక్క ఈ భేదభావంతో కూడుకోనున్నాడు. ఆయనకున్నటువంటి ఈ భావాన్ని తొలగించే నిమిత్తమై శుకుడు పారమహంస సంహిత అనేటువంటి పేరుతో కూడుకున్నటువంటి ఈ భాగవతాన్నంతా కూడా ఎప్పుడైతే వినిపించి 7 రోజులు గడిపినాడో 7వ రోజున అడడిగినాడు, ఏమయ్యా పరీక్షిత్తు, మరణిస్తాను అన్నావు నీవు 7వ రోజు నాడు. ఆ 7వ రోజు రానే వచ్చినది, ఇక నీవు మరణిస్తావయ్యా అన్నాడు. అంటే నాకు మరణం ఎక్కడిదయ్యా అన్నాడు. మరి మరణం ఎవరికి అన్నాడు శుకుడు. మరణము నాకు కాదు, శరీరానికి అన్నాడు. జనన మరణాలనేటువంటివి ఏవైతే ఉన్నాయో అవి శరీరానికి అయితే అయి ఉండగా జీవుడు ఏం చేస్తున్నాడు, తనపైన ఆరోపణ చేసుకుంటున్నాడు. మరి నీవెవరవు? నేను నిత్యుడను, నాకు జననం లేదు, నాకు మరణం లేదు. నిత్యుడు అనంటే ఎవరయ్యా అన్నాడు శుకుడు. అంటే అప్పుడు పరీక్షిత్తు 7 రోజుల యొక్క ఈ చికిత్సను, 7 రోజుల యొక్క ఈ ఉపన్యాసాన్ని, 7 రోజులు ఈ కథామృతాన్ని ఆస్వాదించినటువంటి వాడు యోగ్యుడై ఉన్నాడు. కాబట్టి నీవెవరవు అని ప్రశ్న వేయగానే తానెవరో సమాధానం చెప్పినాడు. బ్రహ్మైవాస్మి నశోకభాగు, మృత్యువు నాకు వస్తుంది, మృత్యువు వల్ల నాకు భయం ఏర్పడ్డది అని ఇంతవరకు నేను అనుకున్నాను 7 రోజుల క్రితం వరకు. కానీ 7వ రోజు నేను చెప్పేటువంటి మాట ఏమిటి అంటే బ్రహ్మైవాహం నశోకభాగ్, నేను బ్రహ్మనై ఉన్నాను, నాకు శోకాలు మోహం అనేటువంటిది లేదు. ఎవడు బ్రహ్మై ఉంటాడో వాడు సచ్చిదానంద ఘనస్వరూపుడై ఉంటాడు, వాడికి నైరంతర్యమైనటువంటి ఆనందం ఉంటుంది. అటువంటి స్వరూపాన్ని అన్నాడు. పార్థివదేహం దొరికిపోయినది. దేవతలు దుందుభులు మ్రోగిస్తూ ఉండగా ఆ పరీక్షన్ మహారాజు గారికి దివ్యమైనటువంటి కైవల్య ప్రాప్తి కలిగినది. శుకదేవుడు తాను వచ్చినటువంటి యొక్క పని అయిపోయినది అనుకున్నాడు, అరణ్యాల్లోకి వెళ్ళిపోయినాడు అని సూతుడు శౌనకాదులకు ఈ కథాభాగాన్నంతా కూడా వినిపించి, భాగవతంలో ఎంతోమంది పరమ భాగవతోత్తముల యొక్క చరిత్రలు వస్తాయి. అందరూ పరమ భాగవతోత్తములలోకెల్లా ప్రధానమైనటువంటి ముఖ్య శ్రోత అయినటువంటి పరమ భాగవతోత్తముడు ఎవరు అనంటే పరీక్షన్ మహారాజు గారు. ఏ పరీక్షన్ మహారాజు గారైతే నేను నాది, నేను జీవుడను, పరమాత్మ నాకన్నా వేరే అయినటువంటి వాడు అనేటువంటి భేదభావం ఉన్నదో ఆ భేదభావాన్ని తొలగించుకొని బ్రహ్మైవాహన్న శోకభాగ్ అనేటువంటి ఉత్కృష్టమైనటువంటి అనుభవపూర్వకమైనటువంటి జ్ఞానాన్ని పొందినటువంటి పరమ భాగవతోత్తముని యొక్క స్మరణను ఈనాడు మనమంతా కూడా చేసుకున్నాము. అధిక మాసంలో భాగవతాన్ని వినాలి అనేటువంటి యొక్క ఆ నియమాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ పరమ భాగవతోత్తముడైనటువంటి పరీక్షన్ మహారాజు గారి యొక్క కథాశ్రవణాన్ని చేసినాము. ఆ భాగవతోత్తముడైనటువంటి పరీక్షన్ మహారాజు గారి యొక్క అనుగ్రహము, భగవంతుడైనటువంటి కృష్ణ పరమాత్మ యొక్క పరిపూర్ణ అనుగ్రహం మనందరిపైన సదా సర్వకాలాలు ఉండాలి. ఈ పురుషోత్తమ మాసాన్ని వృధా చేయకండి. పురుషోత్తమ మాసంలో దానాలు చాలా విశేషము. పురుషోత్తమ మాసంలో అఖండ దీపము చాలా విశేషము. ముందు ముందు చెప్పబోతాడు. ఈ పురుషోత్తమ మాసంలో ఒక మంత్రం ఉన్నది. ఈ మంత్రాన్ని నిరంతరంగా జపించాలి. ఆ మంత్రమే గోవర్ధనధరం వందే, గోవర్ధనధరం వందే, గోపాలం గోపరూపిణం, గోపాలం గోపరూపిణం, గోకులోత్సవమీశానం, గోకులోత్సవమీశానం, గోవిందం గోపికాప్రియం, గోవిందం గోపికాప్రియం. ఈ మంత్రాన్ని నిరంతరంగా జపిస్తూ ఉండాలి అని మనకు వ్యాసభగవానుడు పురాణంలో చెప్పినాడు. అటువంటి మాసములలోకెల్లా ఉత్తమమైనటువంటి మాసము పురుషోత్తమ మాసానికి సంబంధించిన మహిమతో కూడుకున్న భాగవతోత్తముల యొక్క చరిత్రను విన్న మనందరి జీవితము ధన్యములైనాయి. ఇంకా అనేక రకాలైనటువంటి విశేషాలతో కూడుకున్నటువంటి కథామృతాన్ని రేపటి ప్రవచనంలో మనం ఆస్వాదిద్దాం. గోపాలకృష్ణ భగవానికి జై. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహేషాః. గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు. తత్సద్బ్రహ్మార్పణమస్తు.